హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు మనం నిఫ్టీలో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుందాం. సో మనము ఈరోజు నిఫ్టీలో లెవెల్స్ ఇలా డ్రా చేసుకున్నాం అండ్ మనం మాట్లాడుకున్నాం అనమాట. సో ట్రేడ్ అయితే ఈ బ్రేక్అవుట్ ఏరియాస్లో చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా నో ట్రేడింగ్ జోన్ కిందకి వస్తుంది. ఇక్కడ ఎలాంటి ట్రేడ్స్ని ఇనిషియేట్ చేయొద్దు. ఓకేనా. సో షార్ట్ ట్రేడ్ చేసుకోవాలి అంటే సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో ఈ లెవెల్స్లో షార్ట్ ట్రేడ్ చేసుకోండి. అండ్ ఆ ట్రేడ్ ఎలా ఉంటుంది అని అంటే ఇదిగో మనం మార్కెట్లో ఇండికేషన్ కూడా ఇచ్చామన్నమాట. ఇలాగా జిగ్జాగ్గా ఉంటుంది అని మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా సాటిస్ఫై అయ్యాయి. సో కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతుంటే చేసుకోండి అని చెప్పి మనం నిఫ్టీలో మాట్లాడుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ ఈరోజు మనం అనుకున్నట్టుగా ఇక్కడ ఒక ఆపర్చునిటీ ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చింది మార్కెట్. అండ్ 3 o'clock తర్వాత ఒక బిగ్ క్యాండిల్ వచ్చింది. సో మేబీ ఇది మనం క్యాప్చర్ చేసి ఉండలేకపోవచ్చు అనమాట. బట్ ఏంటి అంటే క్వాలిటీగా మనకి ఈరోజు మార్కెట్లో అకార్డింగ్ టు మై సెటప్ మనకి ఎలాంటి ట్రేడ్స్ అనేది ఈరోజు రాలేదన్నమాట. ఓకే, సో ఇలాగ ఒక ప్రాపర్ సెటప్తో మీరు ట్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ ప్రాపర్ సెటప్, ప్రాపర్ కాన్సెప్ట్ అనేది నేను మీకు నేర్పించడానికి ఐఎమ్ రెడీ. సో ఇది వచ్చేసరికి నా పర్సనల్ నెంబర్. ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలి అంటే సో నెంబర్కి మీరు రీచ్ అవుట్ అవ్వండి. కోర్స్ డీటెయిల్స్ నేను అక్కడ మీకు ఇన్ఫామ్ చేస్తాను అనమాట. ఓకే, సో రేపు మనకి నిఫ్టీలో ఎక్స్పైరీ కాబట్టి రేపు మనం ఎలాగా నిఫ్టీలో ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం అనమాట. సో నిఫ్టీలో మనం చూస్తే రేపు మనకి మార్కెట్ అనేది ఏరియాస్లో ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మార్కెట్ మనకి కొంచెం సేపు బయర్స్ లెవెల్ దగ్గర టైం స్పెండ్ చేసి సో ఒక బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ మార్కెట్లో మనకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో అదంతా కరెక్ట్గా రాలేదు, డ్రా చేద్దాం. సో ఒక ప్యాటర్న్ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి బిఫోర్ 11:30కి ఒక గుడ్ బ్రేక్అవుట్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇది కానీ వస్తే ఇది పొటెన్షియల్ ట్రేడ్ అవ్వడానికి, మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడ్ అవ్వడానికి ఇక్కడ మనకు ఒక ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇంక ఈ 3 లెవెల్స్ మనకు తెలిసిందే. ఇది వచ్చేసరికి మనకు సెల్లింగ్ లెవెల్, ఇక్కడ నుంచి ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ వస్తారు. సో ఇది వచ్చేసరికి మనకు బయింగ్ లెవెల్, ఇన్స్టిట్యూషనల్ బయర్స్ వస్తారు. అయితే రేపు మన కాన్సెప్ట్ ప్రకారం ఈ ట్రేడ్ కానీ వస్తే మనం 50% వరకు ఇక్కడ మనం ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ లెవెల్స్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ప్రాక్టికల్గా ఈ లెవెల్స్ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే